భారతదేశంలో 12 ప్రధాన నదులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి జరిగేదే ఈ పుష్కర వేడుక. ఈ పుష్కరాలు కామన్గా బృహస్పతి ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశించిన రోజు నుండి 12 రోజుల పాటు జరిగే ఈ నదులకు జరిగే పండుగనే ఈ పుష్కర జాతర అంటారు. ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇవి మే 15 నుండి 26 మధ్యలో జరుపుతారు. సాధారణంగా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశిస్తుందని అంటారు. అంటే చాలా త్రివేణి సంగమాలలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశిస్తుందని, ఆ త్రివేణి సంగమాలలో కూడా ఈ సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కాళేశ్వరం వద్ద అత్యంత వైభవంగా ఈ సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటారు. కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామితో పాటు సరస్వతి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. పుష్కర సమయాలలో ఆ నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, మన పూర్వీకులను ఆరాధించుకోవడం, భక్తి శ్రద్ధలతో మేగడం, ఆ నది పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచడం మనం చేయవలసిన పనులు. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు 12 నదులకు జరిగే ఈ పండుగనే పుష్కరాలు అంటారు. ఇది ఏ రాశి నుంచి ఏ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ నదికి పుష్కరాలు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. బృహస్పతి మేషరాశికి ప్రవేశించినప్పుడు గంగా నది పుష్కరాలు, వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరాలు, మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు, కర్కటంలోకి ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నది పుష్కరాలు, కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణా నది పుష్కరాలు, తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చికంలోకి ప్రవేశించినప్పుడు భీమా నదికి, ధనస్సులోకి ప్రవేశించినప్పుడు తపతి నదికి, మకరంలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రకు, కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు జరుపుకుంటారు. ఈ విధంగా 12 రాశులకు 12 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి జరుపుకునే పండుగనే ఈ పుష్కరం అంటారు. ఈ సంవత్సరం కాళేశ్వరం మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఈ పుష్కరాలు జరపడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా వచ్చే సరస్వతి నది పుష్కరాలను అంగరంగ వైభవంగా జరుపుకుందాం. ఈ పుష్కరాల సమయాలలో నదీ పరిసరాలను, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.